అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు జిల్లా భారాస అధ్యక్షుడు గువ్వల బాలరాజు భారాసకు రాజీనామా చేయటం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. గులాబీ దళానికి గుడ్ బై చెప్పిన గువ్వల ఈ నెల 9న భాజపాలో చేరనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకత్వం సమక్షంలో కమల దళంలో చేరనున్నట్లు సమాచారం. పార్టీ వీడేందుకు కారణాలేంటో రాజీనామా లేఖల్లో చెప్పని గువ్వల రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుగానే భాజపాలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ కార్యకర్తతో మాట్లాడిన ఫోన్ సంభాషణ వైరల్ గా మారింది. నాగర్ కర్నూలు జిల్లా భారాస అధ్యక్షుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా గల కారణాలేంటో చెప్పకపోయినా బరువెక్కిన హృదయంతో పార్టీని వీడుతున్నట్లు కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరో 4 రోజుల్లో భాజపాలో చేరుతున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. రాజీనామాకు ముందే భాజపాలో చేరేందుకు గువ్వల రంగం సిద్దం చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ఎందుకు భాజపాలో చేరుతున్నారనే చర్చ విస్తృతంగా సాగుతోంది. అందుకు సంబంధించి ఓ కార్యకర్తతో బాలరాజు జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భవిష్యత్తులో భాజపాలో భారాస విలీనం కావడం లేదంటే పొత్తు పెట్టుకోవడం ఖాయమని, ఒకవేళ అదే జరిగితే తన సీటుకు ఎసరు వస్తుందని బాలరాజు కార్యకర్తతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న మాజీ ఎంపీ రాములు కుమారుడు భరత్ పార్లమెంటు ఎన్నికలకు ముందే భాజపాలో చేరి నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. భారాస భాజపా పొత్తులో భాగంగా లేదంటే కమలం పార్టీలో విలీనమైన ఆ టికెట్ భరత్కే దక్కే అవకాశం ఉంటుంది. అంతకన్నా ముందే భాజపాలో చేరితే తనకే ప్రాధాన్యం దక్కుతుందనే అభిప్రాయాన్ని బాలరాజు వ్యక్తం చేశారు. బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రాధాన్యం పెరిగిందనే అసంతృప్తి గువ్వల అనుచరుల్ని వెంటాడుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్, అధికారం కోల్పోయిన భారాసకు ప్రత్యామ్నాయంగా భవిష్యత్తులో జనం భాజపాను చూస్తున్నారన్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే భాజపాలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజీనామా చేసిన మిషన్ చూద్దామని చూస్తున్నాంట ఏం చేద్దామని చూస్తున్నాంక రాజీనామా అయితే చూసేసిన. ఎందుకంటే వాళ్ళు విలీనం చేస్తారంట, పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనది ఎగిరిపోతుంది కదా. ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా, అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతుంది కదా వీళ్ళకంటే ముందే. ఆర్ఎస్ మనని కాదని అదే కదా ఫోన్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు మనం కాదని టికెట్ ఇచ్చారు ఆయనకు. ప్రవీణ్ కి ఇచ్చింది పేపర్లు వచ్చిందా? కామన్ గా ఫేస్బుక్ లో పెట్టుకుంటున్నా. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గువ్వల బాలరాజు రాజీనామా అనేక చర్చలకు దారితీస్తోంది. బాలరాజు బాటలోనే మరికొందరు కమల తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్దమవుతున్నారన్న ప్రచారం సాగుతోంది. తాను భారాసాను వీడుతున్నట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాల్ని నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. చివరి వరకు తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని, కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలు భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించే నేతలు భాజపా బాటపడతారనే ప్రచారం సాగుతోంది. 2007లో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన బాలరాజు తెలంగాణ ఉద్యమంలో అచ్చంపేట నియోజకవర్గంలో చురుకైన పాత్ర పోషించారు. 2009లో నాగర్ కర్నూలు ఎంపీగా తెరాస తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014, 2018లో భారాస తరపున పోటీ చేసి అచ్చంపేట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2022 నుంచి నాగర్ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గంలో చురుగ్గా పనిచేయని గువ్వల అనూహ్యంగా రాజీనామా చేశారు.